ప్రదేశంలో బీజేపీ హవా కొనసాగింది. 4 స్థానాల నుండి 48 స్థానాలకు చేరిందంటే ఏ విధంగా కసరత్తు చేశారు, ఏ విధంగా వాళ్ళు ధీమాను అంటే గెలుపు మీద ధీమాను వ్యక్తం చేసి గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ముషిరాబాద్ డివిజన్ నుండి సుప్రియా నవీన్ గౌడ్ గారు గెలుపొందడం జరిగింది. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్. చాలా థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నేను ఎం సుప్రియా నవీన్ గౌడ్, ముషిరాబాద్ డివిజన్ 86 వార్డ్ నంబర్ అండి మాది. ఇక్కడ చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా మా ముషిరాబాద్ డివిజన్ వాసులందరికీ పేరు పేరున అందరికీ పాదాభివందనం. మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించినందుకు చాలా ఎప్పటికీ రుణపడి ఉంటామండి. అలాగే ఎలాంటి అభివృద్ధి సమస్యలైనా తప్పకుండా తీరుస్తామని మేము మాటిచ్చాము, అలాగే చేస్తాము. అధిష్టానంతో మేము పోట్లాడతాము. ఎందుకంటే మాకు నిధులుగా డ్రైనేజ్ సమస్యలు కానీ వాటర్ వాల్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి మా ముషిరాబాద్ ఏరియాలో. ముఖ్యంగా దాని గురించి మేము తప్పకుండా వాటి పరిష్కారం చేస్తామని చెప్తున్నామండి. అంటే లక్ష్మణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ముషిరాబాద్ నుండి కేవలం 2 గెలిచారు. 2 కూడా మహిళలు కావడం ప్రత్యేకత. మహిళలు బాగా గెలవడం జరిగింది. మా డివిజన్లో 4 లేడీసే అండి. ఒక్కరే రవిచారి అని అన్న, ఆయన ఒక్కడు రామనగర్ నుంచి జెంట్స్ కోటాలో ఆయన ఒక్కరే వచ్చారు. 4 మేము లేడీసే అండి. అందరు గెలుపొందినందుకు వారికి చాలా కృతజ్ఞతలు. అందరు డివిజన్ వాసులు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆడవాళ్ళమైనా ఏదైనా చేయొచ్చనే ద్రోహణతో మేము అడుగు పెట్టినందుకు వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించినందుకు చాలా ధన్యవాదాలు. మహిళలు అంటే చాలా మంది చిన్న చూపు చూస్తారు, కానీ మీరు అది ఏ విధంగా సమాధానం చెప్తారు? ఇప్పుడు మహిళలకి అన్ని రంగాలలో రానివ్వాలండి. ఎందుకంటే మహిళలు ఇంటి పరిమితమే కాకుండా అన్ని రంగాల్లో రాణిస్తే వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది. దేనిపైన అయినా వాళ్ళకు కూడా అన్నిట్లో రాణిస్తే వాళ్ళకు కూడా ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకం అందరికీ కలుగుతుందండి. అంటే ఇంటిని నడిపే వాళ్ళు మహిళలే. ఈరోజు రాజకీయంగా ఈ ముషిరాబాద్ డివిజన్ని మీరు లీడ్ చేయాల్సి వస్తుంది. ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుందండి. మా వారు నాకు సపోర్ట్గా ఉన్నారు. వారి సపోర్ట్ తోటే నేను ఇంతవరకు ఈ రాజకీయంలో ఇంత అవగాహన లేకపోయినా వారి సహకారంతోనే నేను ఇంత అందరి ప్రోత్సాహంతోనే నేను అడుగేస్తున్నానండి. అంటే మహిళల పేరు చెప్పి భర్తలు కానీ మిగతా వాళ్ళకి కూడా డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. మీ దగ్గర అలాంటి విషయం ఏమైనా ఉంటుందా? అట్లేం లేదండి. మా వారి డామినేషన్ అని ఏం లేదు. మామూలుగానే అందరు రాజకీయం ఇట్లా డామినేషన్ అన్నట్టు ఏం లేదు. కామ్గానే ఉంటుందండి. మాకు అట్లా ఏం లేదు. ప్రజలు మిమ్మల్ని చూసి ఓట్లేసారా, లేదంటే పార్టీని చూసి ఓట్లేసారా? ప్రజలు మా సేవలను చూసి మమ్మల్ని ఓటేసారండి. మాకే ఓటేసారు. దాంతోపాటు పార్టీ ఏదన్నా చేస్తుందనే వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉన్నది ఈసారి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ పార్టీ ఇప్పటివరకు ఏది అభివృద్ధి అనేది జరగలేదు. కాబట్టి వాళ్ళు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఈ పార్టీ బట్టు. అట్లా అందుకే వాళ్ళు కూడా బీజేపీని గెలిపియాలి ఈసారి, మనకు ఒక మార్పు రావాలని వాళ్ళకు కూడా నమ్మకం ఎక్కువ ఉందండి. అంటే మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయాలనుకున్న అభివృద్ధి కార్యక్రమాలు మీకు ప్లస్ పాయింట్? అవునండి. అట్లా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి డ్రైనేజ్ సిస్టమ్ కానీ మన రోడ్ సిస్టమ్ కానీ ఎలాంటివి ఏమి చేంజే లేదండి. మార్పు రాలేదు. మా డివిజన్లో అయితే మెయిన్ స్లమ్ అండి మా డివిజన్ అంతా. ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్స్ అని చెప్పారు. మా ఏరియాలో ఒక్క శంకుస్థాపన కూడా జరగలేదు. అలా అసలు ప్రజలని మోసం చేయడంలో టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ అయిపోయిందండి. అంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత భావం వచ్చింది. అంటే వ్యతిరేకత ఎందుకు వచ్చిందండి? మనం పనులు చేస్తే వాళ్ళకు కూడా నమ్మకం ఉంటుంది. వాళ్ళు చేస్తారులేండి అనే నమ్మకం వాళ్ళకు భావం ఉంటుంది. మనం చేయని పనిని మనం ఊకే ఇంకా దానిపైన పై ఎత్తుల మాటలు చెప్పడంతోనే సరిపెట్టుకోకుండా పనులు చేస్తేనే వాళ్ళు కూడా నమ్మకం పెట్టుకుంటారు మన పైన. అంటే బీజేపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన మోడీ ఇప్పటికే ఎన్నో పథకాలు ఆవిష్కరణ చేశారు. అలాగే మన తెలంగాణలో కూడా ఆవిష్కరణ చేయాలి. దీనివల్ల మన రాష్ట్రంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయని నేను అనుకుంటున్నాను అండి. నా నమ్మకం. ఇష్టమైన మహిళా నాయకురాలు
నాకు ఇష్టమైన మహిళా నాయకురాలు సుష్మా స్వరాజ్ అండి. ఓకే, ఆమెను చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా? అంటే తను కూడా ఒక పొలిటీషియన్ అయినా కానీ ఆమె కూడా ఒక మహిళ కాబట్టి ఎంతో ఆమెకు కూడా మంచి గుర్తింపు వచ్చింది, అంత పేరు ఆమెకి ప్రఖ్యాతలు మంచి ఉన్నాయి కాబట్టి అంత కాకపోయినా కొంచెమైనా మనకు కలగాలని మేము అనుకుంటున్నామండి. గతంలో కూడా మీరు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అవునండి. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు కొంచెం బాధ అయినా కానీ మేము వెనకడుగు వేయలేదండి. మా వారు అయినా కానీ ముందడుగు వేసుకుంటూనే అందరు ప్రజల్లోనే ఉంటూ అన్ని కార్యక్రమాల్లో అన్ని సేవలలో పాల్గొన్నారు కాబట్టి ప్రజలు ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. వారు ఆ ప్రజలపైన ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయక మాకు గెలిపించి చాలా. ఇప్పుడు మీ ముందున్న సవాళ్ళు ఏంటి? ఎలాంటి పనులు చేయాలనుకున్నారు మీరు? అంటే ప్రచారం చేసినప్పుడు ప్రజలు మీకు ఇచ్చిన సమస్యలు ఏంటి? ముఖ్యంగా మాకు ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే సమస్య అండి, డ్రైనేజ్ సమస్య. ఎప్పుడు 24 గంటలు ఇక్కడ డ్రైనేజ్ వాటర్ పొంగుతూనే ఉంటుందని ఎప్పుడు ఎక్కడికి ఏరియా వెళ్ళినా అదే కంప్లైంట్ ఉందండి ప్రజలలో. మళ్ళీ మాకు ఒక నిరుద్యోగులకి ఒక జాబ్ ఇస్తామన్నారు, అలాంటివి కూడా ఏం జరగలేదు. పింఛన్ హోల్డర్స్కి పింఛన్ ఇస్తా అన్నారు, అలాంటివి కూడా జరగలేదు. కాబట్టి వాళ్ళు అడిగేది ఒకటే, వాళ్ళ సౌకర్యాలు కొన్ని అవసరాలను తీర్చమని వాళ్ళు కోరుతున్నారు. అది కూడా మనం తీర్చలేకపోతే మనం రాజకీయంలో ఉండుకుంటా కూడా వాళ్ళకి ఏం చేయలేని వాళ్ళం అయిపోతాం. మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ముషీరాబాద్ ప్రజలకి ముఖ్యంగా మా ముషీరాబాద్ ఓటర్ మా ఆశ్రయాలందరికీ ధన్యవాదాలండి. మమ్మల్ని గెలిపించినందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. అలాగే మేము మీకు మాట ఇచ్చినట్టుగా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పినట్టుగా డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ, అలాగే స్ట్రీట్ లైట్స్ కానీ ఎలాంటి సమస్యలైనా తీర్చామని చెప్పామండి. తప్పకుండా చేస్తామని మాటిస్తున్నామండి మేము. అలాగే మా తెలంగాణ వ్యూవర్స్ అందరికీ ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరు చేసిన పార్టీకి చేసిన కృషి ఈరోజు ఫలించింది అన్న. మాకు ఒకటే ఉండేనా, నేను ఇప్పటి కాదు ఇప్పటి సందు కూడా సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాను. మా బస్తీ ఏంటంటే పనన్న చాలా వెనుకబడ్డ ఏరియా మన ముషీరాబాద్ డివిజన్ అంటే. దానివల్ల నేను ఏం చేసిన అంటే ఫస్ట్ మహిళలు ఉపాధి చెందాలని చెప్పి కుటుంబ సెంటర్లు పెట్టిన, దాంతోపాటు కంప్యూటర్ సెంటర్ పెట్టిన ఫ్రీగా. దాంతోపాటు ఇప్పుడు అనుకున్నాం ఎలక్షన్ల ముందు, అనుకోకుండా ఎలక్షన్ తొందరలో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నాది మోటార్ డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టాను. ఎందుకంటే మా తన యువకులు చాలామంది పెట్టుకున్నారన్న, వాళ్ళకేమో ఉపాధి కలిగాలి. దాంతోపాటు నెక్స్ట్ మంత్లో కూడా నేను ఖచ్చితంగా ఒకటి జాబ్ మేళ అనేది పెడుతున్నా. ఎందుకంటే ఎవరికైనా మా అందరూ ఏంటంటే సార్ అందరు కూడా మహిళలు కూడా ఉపాధి చెందాలి, దాంతోపాటు యువకులు కూడా వాళ్ళకి ఏదైనా ఉపాధి కలిగియాలి. కలిగిస్తే ఏంటంటే మేము ఎట్లుంటున్నాం అంటే ప్రతి ఇంట్లో కూడా నేను ప్రతి ఇంటికి తిరుగుతా, ప్రతి ఇంటి దగ్గర పోయి అరుగుల మీద కూర్చొని అందరితో ముచ్చట్లు పెడతా. ప్రతి ఇంట్లో కూడా మేము ఇంటికి పెద్ద కొడుకు లాగా ఉండాలన్న కాయస్. అదే విషయంలో అదే ఆలోచనలో నేను అందరి దగ్గరికి పోతున్నాను, అందరినీ కలుస్తున్నా. గెలిచినప్పటి సంది రోజు కూడా మేము కార్యకర్త ఇంట్లోనే భోజనాలు చేస్తున్నాం. ఇప్పటిదాకా కూడా ఎవరు పిలిచినా వాళ్ళ ఇంటికి పోయి కార్యకర్త ఇంట్లో భోజనాలు చేస్తున్నాం. ఇంకోటి ఏంటన్నా మేము అన్నీ చూసుకుంటూ వస్తాం. ఇవాళ మా ఏరియాలో బస్తీ దవాఖాన అనేది మొన్న ఓపెన్ అయింది ఒకటి, కానీ మా బస్తీ దవాఖానలు చాలా అవసరం ఉన్నాయి. నేను ఆల్రెడీ మున్సిపల్ వాళ్ళతో మాట్లాడితే ఇంకో 2 బస్తీ దవాఖానలు నేను ప్లాన్ చేసిన. మన 44 బస్ స్టాప్ దగ్గర ఒకటి బాబుజీ నగర్, 2 కూడా స్లమ్ ఏరియాలు. రెండిట్లలో ఖచ్చితంగా వేస్తుంటే వాళ్ళు కూడా చెప్పిండు ఖచ్చితంగా వేద్దాం, వచ్చి చూస్తామని చెప్పిండు. ఖచ్చితంగా అవి 2 కూడా ఖచ్చితంగా ఆ 2 పనులు కూడా చేపిస్తాను. దాంతోపాటు నేను ఏం చేసినాం, మాకు వాటర్ సమస్య అనేది బాగుంది. నేను కొన్ని లైన్లు ఉన్నాయి మా దగ్గర. ఏంటంటే ఎలక్షన్ల ముందు ఎలక్షన్ స్టంట్ కోసం వీళ్ళు వచ్చి ధనాధన అన్ని రోడ్ ఇనాగ్రేషన్లు చేసిపోయాడు, కానీ ఎక్కడ కూడా డ్రైనేజ్ సరిగా లేదు. రోడ్ ఇనాగ్రేషన్ చేసి మళ్ళీ రోడ్ని వాళ్ళ కొట్టి మళ్ళీ చేసిన తప్ప అని చెప్పి కొన్ని దవలతన రోడ్స్ అని ఆపి నేను మళ్ళీ జీఎం దగ్గర అదేనా సార్ కొన్నిటికన్నా ఒక 2-3 లైన్లన్నా మాకు శాంక్షన్ చేయండి, డ్రైనేజ్ లైన్ శాంక్షన్ చేసిందంటే ఆ డ్రైనేజ్ శాంక్షన్ అయిపోతే రోడ్ వర్క్ చేసుకుంటాం. వాళ్ళు ఏమంటారు మున్సిపల్ వాళ్ళు ఈ ఫండ్ అనేది వెళ్ళిపోతుంది అంటారు. దాని దగ్గర మేము ప్లాన్ చేస్తున్నాం. అంత కొద్దిగా డక్కవద్దా కానీ నా కొద్దిగా ఉన్న అడ్జస్ట్ చేసినా కొద్దిగా నన్ను ప్లాన్ చేసి రోడ్ వేపిస్తట్టు ప్లాన్ చేస్తామని మన తెలంగాణ వ్యూయర్స్కి అందరికీ చెప్తున్నానండి. కంపల్సరీ మా డివిజన్ వాసులకు ఈ టీవీ ఛానల్ నుంచి చెప్తున్నాను. అంటే మీరు రాజకీయాల్లోకి మీ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? రాజకీయం అంటే ఏం లేదండి, నాకు ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి సంది మా అమ్మ నాయన ఆశీర్వాదం. నేను కింది నుంచి వచ్చిన, నేను ఒక పేపర్ బాయ్ లాగా వచ్చిన, సైకిల్ మీద పేపర్ వేసుకొని ఈ స్టేజ్ నుంచి వచ్చి నేను కొద్దిగా మా అమ్మ నాయన ఎంకరేజ్తో కొద్దిగా డెవలప్ అయ్యకుండా వచ్చిన. దాంతోపాటు నేను డెవలప్మెంట్లో నేను ఒకటే ఆలోచించాను, మా ఏరియాలో ఎవరిది గరీబోళ్ళ పెళ్ళైనా నేను పుస్తక మెటల్ ఇట్లా పెట్టుకొని వాళ్ళ ఇంటికి ఏమైనా సమస్యలు వచ్చినా బియ్యం సంచి పంపించడం పెళ్ళిళ్ళు ఇట్లా చేసుకుంటూ వచ్చిన. లాస్ట్ టైం నేను ఇండిపెండెంట్ కాంటెంట్ చేసిన, నేను నాకు ఓవర్ టికెట్ ఇండిపెండెంట్ కానీ నాకు పబ్లిక్ సపోర్ట్ వచ్చింది మంచి. అందరూ కూడా నాకు సెకండ్ ప్లేస్లో ఉన్న టఫ్ ఇచ్చిన టీఆర్ఎస్కి అది నాకు ఎంకరేజ్మెంట్ అయింది. నాకు
ఈసారి అప్పటి నుంచి 5 years నుంచి నేను ఎంకరేజ్ చేసి ఆ పబ్లిక్ నన్ను ఎంకరేజ్ చేసినాను, వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నా. ప్రతి ఏరియాలో ప్రతి ఏ పని ఉన్నా పోతున్నా. ఆ ఎంకరేజ్ నాకు ఇవ్వాలి. వాళ్ళు నేను ఫస్ట్ నిలబడ్డదానికి ఎంకరేజ్ చేసిన పబ్లిక్ అదే అన్నారు, అన్న ఈసారి పార్టీ టికెట్ అని పోనీ ఈసారి ఖచ్చితంగా మళ్ళీ నిలబడాలన్నాను. వాళ్ళదే పబ్లిక్ మా ముషిరాబాద్ డివిజన్ పబ్లిక్దే ఎంకరేజ్మెంట్, వాళ్ళ ఎంకరేజ్మెంట్ మీద నిలబడ్డా. పార్టీ సపోర్ట్ కూడా మంచిగా వచ్చినాను. లక్ష్మణ్ అని అయితే మాకు ఈసారి ఫుల్ ఫ్లెజ్గా సపోర్ట్ ఇచ్చినాను. ఆ సపోర్ట్ మీద మేము గెలిచినాం. ఇంకా మా మెజార్టీ ఎక్కువ వస్తుంది అనుకున్నాం, అయినా కానీ గెలిచినాం. ఎందుకంటే టీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ ఎట్లా పైసలు ఖర్చు పెట్టిందంటే అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టింది. అయినా అది తట్టుకొని మేము గెలిచినా మాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మా ప్రజలు కూడా మాకు బాగా సపోర్ట్ చేసిండు. వాళ్ళని ఎప్పటికీ కూడా మర్చిపోము. ఎసోటి పని ఉన్నా వాళ్ళకి చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం మనం. ఓకే, అంటే మీరు చేసిన సేవా కార్యక్రమాలు మీకు ఈరోజు ఫలం ఇచ్చాయి నాన్న. సేవ చేసినందుకే ఫలం ఇచ్చిన. ఇంకోటి సేవ చేసినామంది కాదన్నా, నేను సర్వీస్ చేస్తా. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ఉండాలన్న కాసి ఇది ఒకటే సమస్య కదన్నా. ఇంటి సమస్యలు ఏమున్నా నేను పోయి తీరుస్తుంటా. ఇదే మెయిన్ మాకు. ఇటువంటి సమస్యలన్నీ తీరుస్తుంటాం. పబ్లిక్లో మాత్రం ఇప్పుడు కాదన్నా కంటిన్యూ ఉన్నాయి. ఇప్పుడు మాకు వాటర్ వర్క్స్ వల్లే పరిచయం అవుతుంది అన్న. రోజుకు మా దగ్గరికి 2-3 సార్లు వస్తే ఎట్లా అంటే రోజుకు వచ్చుడు కాదు, ఖచ్చితంగా వస్తాము. పని చేయించుకునేది ఆ కూకోము. అందరి నీళ్ళలాగా పోయినసారి మా మాజీ కార్పొరేటర్ మాత్రం ఏడా కనిపించినవాడు కాదు, పబ్లికే చెప్తున్నాడు. ఆయన అట్లా ఆ మాట మాకు రావద్దని చెప్పి డైలీ ప్రజలలో ఉంటున్నాం. ఇంకోటి ఏంటంటే డైలీ ఒక బస్సులో కూడా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఒక బస్సు తిరగాలి, కానీ సమస్యలు ఉంటే పోతున్నాం, కానీ డైలీ ఒక 1 hour ఒక బస్సుకి తిరగాలని చెప్పి మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా మేము ఇద్దరం కలిసి ప్రతి ఒక్క బస్సుకి డైలీ తిరుగుతామని చెప్పి చెప్తున్నాం. ఎక్కువ వస్తున్న సమస్యలు మెయిన్ సమస్యలు అదే అన్న. ఇప్పుడు మా మిస్సెస్ చెప్పినట్టు మెయిన్ సమస్య డ్రైనేజ్ సమస్యనే మాకు. మేము ఒక్కటే అంటున్నాం, రేపు మున్సిపల్ అందులో కూర్చున్నాక ఒకటే మేము డిమాండ్ చేసేది, మాకు ఫండ్స్ రిలీజ్ చేయాలి. ఫండ్స్ రిలీజ్ చేస్తే మాకు డ్రైనేజ్ సమస్యలు ఎక్కువనే. ఆ ఫండ్స్తో డ్రైనేజ్ సమస్యలు తీర్చాలి. మేము ఫస్ట్ ఉన్న సమస్య మాకు అదే. ఖచ్చితంగా డ్రైనేజ్ సమస్య తెలిస్తే మేము రోడ్స్ వేసుకుంటాం. మా ముషీరాబాద్ని ఒక ఎట్లా తీసుకురావాలని కాయిస్తుందంటే మాకు ఒక ముషీరాబాద్లో ఏ సమస్య లేని ముషీరాబాద్ని తీసుకురావాలని మాకు. కానీ మోడల్గా ముషీరాబాద్ తీసుకురావాలి. మాకు ఈ పేరు ఎప్పటికి ఉండాలని చెప్పి మేము కోరుతున్నామని. ఖచ్చితంగా మేము పనిచేసేవాళ్ళం, ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి పార్టీ నుంచి ఫుల్ సహకారం అనిందండి. ఈసారి పార్టీ నుంచి సహకారం వచ్చింది. పార్టీ కూడా మాకు బాగా సపోర్ట్ చేసింది. మా కార్యకర్తలు కూడా మంచి సపోర్ట్ చేసిందండి. ఎవ్వరు కూడా. ఇంకోటి ఏంటంటే మా మిస్సెస్ చెప్పి నాకు లాస్ట్ మినిట్లో నాకు జర సిక్ అయి నేను హాస్పిటల్ ఉండే. నేను హాస్పిటల్ ఉన్నందుకు మా వాళ్ళంతా ఇంకా యాక్టివ్ అయింది. నేను లేను కదా అని చెప్పి మా ఇక తమ్ముళ్ళలాగా ఉంటారు అందరు తమ్ముళ్ళు. మా కార్యకర్తలు ఫుల్ యాక్టివ్ అయ్యి వాళ్ళు ఫుల్ ఫెజ్గా పనిచేసినండి. వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను. మా కార్యకర్తలు కూడా వాళ్ళని ఎప్పటికీ కలుపుకొని పోతా. ఎవ్వరు పని ఉన్నా ఏ సమస్య ఉన్నా అందరినీ కలుపుకొని పోతా. మా పార్టీలో కొంతమందిని కూడా నాకు బీజేపీలో కొంతమంది మా డివిజన్లో కొంతమంది చేయలే పని చేయకుండా వాళ్ళ మీద కూడా నారాజు ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళని కూడా ఫ్యూచర్లో వాళ్ళని అందరినీ కూడా కలుపుకోతా. ఇప్పుడు నా దగ్గరకు ఎవరికి వచ్చినా నేను మొన్న కూడా ఒక మాట చెప్పిన, నా దగ్గర టీఆర్ఎస్లు వచ్చినా ఎవ్వరు వచ్చినా పని చేస్తామని చెప్తున్నాను. ఎందుకంటే మేము ముషిరాబాద్ డివిజన్ కార్పొరేటర్ అయినా ముషిరాబాద్ డివిజన్ కార్పొరేటర్ మా దగ్గరికి ఓటేసినా అయ్యకున్నా ఎవ్వరు వచ్చినా వాళ్ళకి పని చేస్తామని చెప్పి చెప్తున్నామండి. ఫుల్ ఫ్లెజ్గా పని ఉంటాయి. ఎవ్వరు వచ్చినా పని మాత్రం చేయకుండా అనేది ఉండే సమస్య లేదు. ఎలక్షన్ల పైన బండి సంజయ్ ప్రెసిడెంట్ ప్రభావం ఉందా? 100% ఉందండి. చాలా బాగా చేసింది బండి సంజయ్ అన్న. ఇవాళ ఇంతగానం టికెట్లు వచ్చినాయంటే బండి సంజయ్ అన్నది, లక్ష్మణ్ అన్నది, కిషన్ రెడ్డి గారు చాలా ఉంది. ఇలా ఖచ్చితంగా ముగ్గురు కలిసి చాలా వర్క్ చేసిందండి. ఎవరెవరికి ఈసారి ఎలక్షన్లో కూడా ఎట్లా చేసిందంటే వాళ్ళ హార్డ్ వర్క్ ఎక్కువ. రోజు ఎట్లా నడుస్తుంది పని, ఎట్లా చేస్తున్నారు అని రోజు ఎంక్వైరీ చేసిందండి. ఆ ఎంక్వైరీకే పబ్లిక్ కూడా రోజు మీటింగ్లు పెట్టుకోవడం, ఎక్కడెక్కడ రేపు ఎక్కడ పోవాలి, ఎవరితో కలవాలి అనే చెక్ మనం వేసుకొని దాని మీద నడిచినామండి. మంచిగా అనిపించింది. వాళ్ళ చేసే ఎంకరేజ్మెంటే ఇలా మేము గెలిచినామండి. అంటే బండి సంజయ్ ప్రెసిడెంట్ మార్పు వలన మీ పైన కూడా ప్రభావం ఉంది. మార్పు ఉంది, ప్రమాణం ఉంది. అది కానీ లక్ష్మణ్ అన్న కూడా లాస్ట్ టైం బాగానే చేశారండి. ఇప్పుడు బండి సంజయ్ ఇంక బాగానే చేస్తున్నాను ఆయన కూడా. కానీ ఖచ్చితంగా అండి బీజేపీ ఊపు అనేది వచ్చిందండి. ఖచ్చితంగా 2023లో బీజేపీ జెండా ఎగరేస్తాము. తెలంగాణలో బీజేపీ వస్తుందండి. అప్పుడు మేము వచ్చినాక మేము ఇంకా నిధులు తీసుకురాగలుగుతాం, ఇంకా ఏరియాని డెవలప్ చేస్తాం. హైదరాబాద్ని ఆయన అన్నారు కదా, హైదరాబాద్ని లండన్ చేస్తా అని చెప్పి ఆయన చెప్పిండు. ఉట్టి మాటలే అని మేము చేసి చూపిస్తాం బీజేపీ వాళ్ళం. ఎందుకంటే కేసీఆర్ చెప్పిన మాట ఏది కూడా లేదండి. ఇవాళ రోజు చెప్తున్నాండి, మా దగ్గర రోజు వస్తున్నారు. పెన్షన్లు శాంక్షన్ అయ్యి 200 పెన్షన్లు శాంక్షన్ అయ్యి ఉన్నాయి మండల ఆఫీస్లో. వాళ్ళకి ఫండ్ రిలీజ్ చేస్తలేడు. కళ్యాణ లక్ష్మి శాంక్షన్ అయ్యి ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, 56 ఏమో ఉన్నాయి కళ్యాణ లక్ష్మి. నేను అన్ని డేటా తీస్తున్నా, శాంక్షన్ లేదు, ఫండ్స్ శాంక్షన్ లేదు. ఎందుకు చెప్పాలండి? ఇవాళ చెప్తున్నారు ఏది వాటర్ ఫ్రీకి ఇస్తాను. ఎవరు ఇమ్మన్నారు వాటర్ ఫ్రీకి? అయినాను ఎలక్షన్లో స్టంట్ ఎందుకు చేస్తున్నారు? ఎలక్షన్ ముందు వాటర్ ఫ్రీకి ఇస్తాను, ప్రతి ఒక్కరిని మీటర్ తెచ్చుకోమంటాను. మీటర్ ఒకళ్ళు వచ్చి 1500 రూపాయలు, ఈయన ఇచ్చే బిల్లులు వచ్చేసి 200 రూపాయలు బిల్లు ఉంటే 1500 రూపాయలు పెట్టి మీటర్ తెచ్చుకోవాలండి. పబ్లిక్ని ఎందుకు చూద్దే బాగా అర్థమైతే లేదు. కేసీఆర్ గారు చెప్పే మాట ఒక్కడు కూడా కరెక్ట్ లేదండి. పబ్లిక్ కూడా
పబ్లిక్ కూడా హుషారయ్యిండు, పబ్లిక్ కూడా అర్థమవుతుంది, పబ్లిక్ కూడా ఖచ్చితంగా పబ్లిక్ అనేది అన్నీ చూస్తుంది కాబట్టి 2023లో బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, బీజేపీ జెండా అనేది తెలంగాణలో ఎగురుతుందని చెప్పి మీ ఛానల్ తరఫు నుంచి అందరికీ చెప్తున్నానండి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల పైన కార్పొరేటర్ల పైన తీరని భారం పెడుతున్నారు అంటున్నారు. 100% పెట్టాలండి, తప్పులేదు. మా ఎమ్మెల్సీ ఎలక్షన్లు మా క్యాండిడేట్ గెలంటే మేము అందరం కష్టపడాలి. ఇవాళ చెప్పినాం మా పార్టీ మేము ఖచ్చితంగా కష్టపడతాం. మా ప్లానింగ్ కూడా ఏమంటే ప్రతి ఒక్క 25 ఓటర్లకు ఒక మనిషిని పెడుతున్నాం, ఒక్కరిని కాదు 4గురిని పెడుతున్నాం. ఖచ్చితంగా మేము మా డివిజన్ నుంచి మేము ఒకటే మాట 80% బీజేపీ కొడతారంటే మేము ప్లాన్ చేస్తామండి ఎమ్మెల్సీ ఎలక్షన్లో. ఎందుకంటే మా క్యాండిడేట్ నాడు మేము కష్టపడాలి, మేము గెలిచి కప్చున కూర్చొని నడుస్తుందండి. ఖచ్చితంగా కష్టపడతాం, మా క్యాండిడేట్ని గెలిపిస్తామని చెప్తున్నాం. ఇకపైన మీ అభిప్రాయం ఏంటి? మేయర్ ఎన్నిక అనేది వాళ్ళు 2 months నుంచి ఇంకా డిలే చేస్తురండి టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటివరకు మేయర్ ఎన్నిక అని మాకు అంటే వర్డిక్ట్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని మాకు ఎలక్ట్ అయిన పర్సన్స్ని కూడా మమ్మల్ని అందులో జాయినింగ్ కానీ కూడా ఇప్పటివరకు మమ్మల్ని అక్కడనే పెట్టేసారు. అదే టీఆర్ఎస్ పార్టీ లీడ్ ఇచ్చినుంటే ఇప్పటివరకు ఆగుతుండేనా ఈ వర్డిక్ట్ అనేది, ఇన్ని రోజులు గడిపిస్తుండేనా? అది మేము ప్రశ్నిస్తున్నామండి టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్కి. అలాగే మాకు ఈ అలయన్స్ అనేది అస్సలు ఇష్టం లేదండి. మా బీజేపీ వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అసలుకి అలయన్స్ అనేదే ఇష్టం లేదు. మేము పబ్లిక్కి సేవ చేయాలనుకుంటున్నాం, వాళ్ళకి అంతే మా మట్టుకు అంతవరకు కావాలి. మాకు సేవనే మాకు అందులోనే మేము చాలా సంతోషంగా ఉన్నాం. చాలు, మేయర్ ఎవరైనా సరే మాకు అది అవసరం లేదండి. సీఎంగా కేటీఆర్ అవుతారు అని చెప్పేసి వార్తలు వస్తుంది, మీరేమంటారు? ఇంకేందండి అది ఇప్పుడు ఈ పార్టీ పాలన ఎలా అంటే ప్రభుత్వం పార్టీ అందరికీ ఛాన్స్ ఇస్తుంది, కానీ ఈ తెలంగాణ పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళ ఫ్యామిలీకే పార్టీ ఛాన్సెస్ ఇస్తుంది. అలా ఇప్పుడు తండ్రి అయిపోతున్న పోస్టుకి కొడుకుకి ఇస్తున్నారు, అంతే కదా తేడా. అదే వేరే వాళ్ళకి ఇస్తారా అండి ఛాన్స్? ఇయ్యరు. అదే మా బీజేపీలో అందరికీ ఛాన్స్ ఇస్తారండి. మా బీజేపీ వ్యక్తుల మనస్తత్వం అలాంటిది. అంటే రాజకీయ వారసత్వం పైన మీ అభిప్రాయం? ఇంకా వారసత్వం అంటే వాళ్ళకి ముందటి నుంచి గడిపిస్తున్న రోజులే అవి, ఇప్పుడేం కొత్తగా కాదు. వారసత్వం అనేది వాళ్ళకి ముందటి నుంచి అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు అలానే దాని ట్రాక్లోనే వెళ్ళిపోతున్నారండి. అంతే, మంచిది కాదు కదండి. అందరికీ కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఒక్కరికే ఒక్కరే ఉంటే కూడా దాని డెవలప్మెంట్ కాలేదు. అందరికీ ఛాన్స్ ఇస్తే అందరికీ కొత్త కొత్త ఐడియాలు వస్తాయి కాబట్టి అందరికీ కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఒకటేం చెప్తుందంటే ఇవాళ రేపు ఏమైందంటే ఆస్తి వంచినట్టు రాజకీయం కూడా వంచుతున్నారు, వారసత్వం చేస్తున్నారు. ఎక్కడికి నుంచి వచ్చిందండి? మన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు రావాలి. ఎక్కడ పోతుంది అసలు ఇది? పార్టీలు పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి? ప్రతి ఒక్కదాన్ని చెప్తున్నా, కాంగ్రెస్ నుంచి పుట్టిన వారసత్వ రాజకీయం ఇప్పుడు మన తెలంగాణలో స్టార్ట్ అయింది. ఈ వారసత్వ రాజకీయం అనేది ఖచ్చితంగా చెప్పాలి, ఇంటికి ఒకళ్ళే ఉండాలి, వాళ్ళకి ఒక్కరికే పోస్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఎంతమంది ఉన్నారని వెలుమదూరు అంటే అనొద్దు ఎవరినైనా అంటున్నా 1% ఉన్న తెలంగాణలో ఇవాళ ఎన్ని పోస్టులు ఉన్నాయని తెలంగాణలో పార్టీలో? కేసీఆర్ ఒక పోస్టు, వాళ్ళ కొడుకుకు ఒక పోస్టు, బిడ్డకు ఒక పోస్టు, అల్లునికి ఒక పోస్టు, ఇంకో సడకుని కొడుకుకు ఒక పోస్టు, ఇంకా అలా వెల్మాస్ ఎంతమంది పోస్టులు ఉన్నాయి? అంతవరకైనా రాజకీయం అంటే ఆయన ఎక్తప్పుడేమే ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేసిండు ఆ దళితుని ముఖ్యమంత్రిని. ఏ మాట మీద ఉన్నాడు కేసీఆర్ గారు? ఏ మాట మీద లేదు. పబ్లిక్ ఒకటే చెప్తున్నా, దయచేసి పబ్లిక్ అందరు కళ్ళు తెరవండి. వాళ్ళ ఇంటి రాజకీయాన్ని ఇవాళ కేసీఆర్ ప్రెసిడెంట్, రేపు పొద్దుగాల కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంకొవ్వరు లేరా తెలంగాణ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి? మన తెలంగాణలో బీసీలు అంతగానం ఘోరంగా ఉన్నారా? ఎవరికి రాజకీయం నాలెడ్జ్ లేదా? వాళ్ళకి అయ్య కొడుకు తప్పించి వేరే వాళ్ళకి రాజకీయం అనేది నాలెడ్జ్ లేదా? ఖచ్చితంగా అండి పబ్లిక్ గుర్తించాలి. వాళ్ళ స్వార్థానికి రాజకీయం చేస్తుండు, అది గుర్తించాలి. వాళ్ళని తరిమి కొట్టాలి, వాళ్ళకు ఫామ్ హౌస్ల నుంచి బయటికి వెళ్ళకుండా చూడాలి. ఫామ్ హౌస్లోనే సాల్వ్ అవ్వాలి. ఈసారి గవర్నమెంట్ బీజేపీకి రావాలి, బీజేపీ తెలంగాణ జెండా ఎగరాలి. బీజేపీ అనేది ఎప్పుడు కూడా వారసత్వ రాజకీయం చేయదండి. ఏ రోజు కూడా బీజేపీలో వారసత్వ రాజకీయం లేదు. ఇప్పుడు నేను కింది స్థాయి నుంచి వచ్చిన, నాకు ఇచ్చిన అవకాశం మా ఇంటికి ఇచ్చి మాకు అవకాశం ఇచ్చింది. ఇలా మేము పార్టీని ఓపెన్గా అన్నాం, మాకు సీట్ ఇచ్చిండు, మా మిస్సెస్ గెలిచింది, అదే చాలన్నా, మాకు పోస్టులు కూడా వద్దు, మేము పబ్లిక్ సేవ చేయనుకున్నాం, సేవ చేస్తాం. బీజేపీ అంటే అసొంటిదన్న వారసత్వ రాజకీయం బీజేపీలో ఎప్పుడు కూడా ఉండదు, ఎలాంటిది కూడా ఉండదు. ఇదే కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన వారసత్వ రాజకీయం ఇలా తెలంగాణ పార్టీలో ఇలా ఇదే వారసత్వ రాజకీయం పబ్లిక్ గుర్తించండి. కేటీఆర్ సీఎం అయితే ఖచ్చితంగా వాళ్ళ పార్టీలనే లుకలుకలు స్టార్ట్ అవుతాయి. దీని దిక్కించే 23కి ఎలక్షన్లు అయితే ఏం లేదు, 22, 21 కూడా ఎలక్షన్లు కావచ్చు. ఇది ఇలా కేటీఆర్ ప్రమాణమైనాక ఎలక్షన్లు ఎంతమంది వస్తాయో కూడా చెప్పలేము మనం. ఓకేనండి. ప్రభావం ఎలా ఉండదు?
ఇప్పుడు ప్రతి ఎలక్షన్లో డబ్బు ప్రమాణం ఉంటుంది. ఇవాళ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, నేను మొన్న 10,000 రూపాయలు ఎలక్షన్ల ముందని ఇచ్చిండు. 600 చిల్లర కోట్లు ఇచ్చింది సార్. అదే ప్రతి డివిజన్ను 3,000 కోట్లు, 3 కోట్లు అవుతుంది. 3 కోట్లు డివిజన్ డెవలప్మెంట్కి ఇస్తే ఎంత డెవలప్ అవుతుంది డివిజన్? ఇవాళ ఓరిచింది నేను 10,000 రూపాయలు ఏమైనా యూజ్ అయినాయి? 10,000 రూపాయలు ఎందుకు ఉచితం అని ఇస్తున్నారు? ఆయన ఎలక్షన్ల స్ట్రెంత్ చేస్తారు. ఇవాళ చెప్పిన ఎలక్షన్ల ముందు 58 ఇయర్స్ వాళ్ళకు పెన్షన్ ఇస్తాను. ఒక్క పెన్షన్ అని వచ్చిందా చూపిద్దాం 58 ఇయర్స్ వాళ్ళకి. ఇప్పటిదాకా అప్లికేషన్లు వాడు ఉన్నాయి మండల ఆఫీస్లో, ఇంతవరకు అప్లికేషన్లు తీసి కూడా వాళ్ళు ఎంట్రీ చేయలే. వాళ్ళు తీసి పక్కకు పడేస్తున్నారు. లేదు సార్ వాళ్ళు ఇచ్చిండేమో ఇంతవరకు రాలేదని చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ ఏమన్నారు, నిరుద్యోగులకు పెన్షన్ ఇస్తున్నారు. ఈరోజు ఒక్కరికన్నా ఇచ్చిండా? ఎలక్షన్లో స్ట్రెంత్ చేస్తున్న పబ్లిక్ గుర్తించాలి. కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు చెప్పే మాటలు ఏందో చూసుకోవాలి, మాటలు చెప్పాలి, మాయ పెట్టాలనే రకం ఉన్నది. అరచేతిలో ఆకాశం చూపించినంత అది చేస్తున్నారు అంతే. దాన్ని తప్పించి ఏం లేదండి. ఈసారి పబ్లిక్ గుర్తిస్తున్నారు, వాళ్ళని తరిమి కొడతారని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే, మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ మార్కు కనిపిస్తుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది, సీఎం సీట్ను కూడా దక్కించుకుంటుంది అంటున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ హవా సాగింది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ గెలుపు ధీమా కొనసాగుతుంది, ఈ విజయ దుంబిగా కొనసాగుతుంది అంటున్నారు. ఓటు స్టూడియో.